స్మైల్ మార్నింగ్ అని చెప్పచ్చు. ఇది చెప్పిన వెంటనే అందరూ ఒక చిన్న పెంచుకోవచ్చు. మనకి ఇంతకు ముందు రోజుల్లో బ్రెయిన్ యాక్టివేషన్ అని అంటే ఇప్పుడు మేము వచ్చి ఏదో ఎక్సర్సైజెస్ అవి ఇవి చెప్తూ ఉండడానికి వస్తున్నాం. కానీ ఒకప్పుడు మీ అందరికీ తెలిసిన మనం రోజు చేసే ఒక యాక్టివిటీ బ్రెయిన్ యాక్టివేషన్ యాక్టివిటీ. అది ఎవరైనా గెస్ట్ చేయగలరా? ఒక చేతితోటి హారతి ఇస్తూ ఇంకో చేతితోటి గంటని మోగిస్తూ ఉండడం సూపర్ బ్రెయిన్ యాక్టివేషన్ కాదంటారా? అది డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తూ చేయగలుగుతారో వాటినే బ్రెయిన్ యాక్టివిటీస్ అంటారు. సో పొద్దున సాయంత్రం పూజలో మనం ఖచ్చితంగా ఈ యాక్టివిటీ అందుకే పెట్టారు మన పెద్దవాళ్ళు. ఇప్పుడు కొంతమంది అయినా సరే నుంచొని ఒకసారి ట్రై చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. అంటే మన 2 హ్యాండ్స్ తోటి డిఫరెంట్ 2 యాక్టివిటీస్ చేస్తే బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది. ఒక హ్యాండ్ తోటి చెస్ట్ మీద ఇలా కొట్టుకోండి స్లోగా ట్యాపింగ్. మనం బుజ్జి పాపని తడతాం కదా. రెండో చేతితోటి ఆహా ఈ రోజు భోజనం చాలా బాగుంది అని అనుకుంటున్నాను. తినబోతున్నారు, చాలా బాగుంటుంది అని కూడా సార్ చెప్పారు. సో ఇప్పుడు ఒకేసారి 2 యాక్టివిటీస్ చేద్దాం. ఎంతమంది చేయగలుగుతున్నారు? సూపర్ సూపర్, చాలా మంది పార్టిసిపేట్ చేశారు. చేస్తే చాలా బాగుంటుంది. మనం ఇక్కడికి ఎందుకోసం వచ్చాము? ఆనందంగా ఉల్లాసంగా మన రోజుని గడపడం కోసం. ఇది కూడా ఈజీగా చేయగలుగుతారు. చేయగలుగుతున్నారా? ఇది 100% పాస్. సెకండ్ యాక్టివిటీ అయిపోయింది. థర్డ్ యాక్టివిటీ ఒక హ్యాండ్ తోటి 3 చూపించండి, ఇంకో హ్యాండ్ తోటి 2 చూపించండి. ఓకే, ఇప్పుడు క్లోజ్ చేసి ఇంకో హ్యాండ్ తోటి 3 చూపించండి, 2 చూపించిన హ్యాండ్ తోటి 3 చూపించండి, ఇంకొక హ్యాండ్ తోటి 2 చూపించండి. ఇదే ఫాస్ట్ గా చేయాలి. 3 3 ఇప్పుడు మరి అన్ని ఈజీగా చెప్పేస్తారండి. సో చేయండి, ట్రై చేయండి. 3 2 3 2 ఇలా ఇలా సింపుల్ అంతే. ఓపెన్ ఇలాగా ఇలా పెట్టాలి. హాఫ్ క్లోజ్ క్లోజ్ అగైన్ ఓపెన్. 2 హ్యాండ్స్ ఇలా పెట్టి ఒక హ్యాండ్ ఏమో ఇలా క్లాక్ వైజ్, 2 హ్యాండ్ ఏమో యాంటీ క్లాక్ వైజ్. 2 ఒకేసారి చెయ్యాలి. 2 ఒకేసారి చెయ్యాలి. ఆహాహా ఇలా కాదు, ఇలాగా కాదు, ఇలాగా ఇలాగా. చూడండి నేను చేస్తున్నాను. నో నో క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్. డు ఇట్ డు ఇట్ డు ఇట్. ఇది తప్పే. బ్రెయిన్ యాక్టివ్ అయింది కదా.